దుబాయ్, సౌదీ అరేబియాల మధ్య ఘర్షణ వాతావరణం ముదిరిపా కనబడుతోంది. యెమెన్ ప్రాంతంలో ఉన్నటువంటి సౌదీ వర్గాల మీదన దుబాయ్ దళం దాడి చేయటం, ఆ తర్వాతన సౌదీ ఇరాన్తో మాట్లాడడం, ఇజ్రాయెల్కి సౌదీ దుబాయ్ సహకరించడం, వీళ్ళిద్దరూ కలిసి మూవ్ అవుతున్నటువంటి నేపథ్యంలో సౌదీ అరేబియా దుబాయ్కి అల్టిమేటం ఇచ్చింది. 24 గంటల అల్టిమేటం ఇచ్చింది. ఇమ్మీడియట్గా దుబాయ్ ఫోర్సెస్ అందరినీ, దుబాయ్ మద్దతుదారులైనటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలి. అట్లాగే దుబాయ్ సైన్యం కూడా అక్కడ ఉంది. మెర్సినరీ స్కిల్లింగ్ బ్యాచ్ అంటే ప్రైవేట్ సైన్యం, దుబాయ్కి సంబంధించిన ప్రైవేట్ సైన్యాన్ని ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలి యెమెన్ నుంచి అని సౌదీ అరేబియా డిమాండ్ చేస్తుంది. లేదంటే సౌదీ ఖచ్చితంగా దుబాయ్కి సంబంధించినటువంటి వెసల్స్ మీద ఏకంగా అంటే వాళ్ళ షిప్స్ మీద దాడులు చేస్తామని వార్నింగ్ ఇస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా దుబాయ్, సౌదీ అరేబియా మంచి స్నేహితులు కాస్త ఒక్కసారిగా పరస్పర శత్రువులు అయిపోయి బద్ధ శత్రువులాగా యుద్ధం చేసుకుంటున్నటువంటి వాతావరణం అయితే విచిత్రంగా ఉంది. ఇది పెట్రోల్ ధరల పెంపు కోసం ఆడుతున్న డ్రామానా ఏంటన్న అనుమానం కూడా ఉంది.